ఏమ్మా, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచారా? ఒక్కిల్లు కూడా వదలకుండా పిలిచామండి. మంచి పని చేశారు. స్నేహ, కూరగాయల వాళ్ళకి పూలు పళ్ళ వాళ్ళకు కూడా చెప్పావా? చెప్పానమ్మా. చచ్చువే పుచ్చువే పంపిస్తే మా అమ్మ చంపేస్తుందని కూడా చెప్పాను. నాయుడు బావా, చెప్పిన సరుకులన్నీ టైంకి పంపించమని శెట్టి గారికి చెప్పావా? సరే సరే, మీరు లోపలికి వెళ్ళండి. నేను వెళ్ళి సుబ్బమ్మతను పిలిచొస్తాను. ముందు నాకు విషయం చెప్పాలి అత్తయ్య. మీరు నా కాలు ఎలా పోయింది? ఇప్పుడు ఆ విషయం ఎందుకు నాయుడు బావా? చెప్పండి అత్తయ్య, అడుగుతున్నాను కదా. నా కాలు ఎలా పోయింది చెప్పండి. అంటే నేను పుట్టుకతోనే అవుట్ అన్నా, చెప్పండి నాకు. నీ మంచితనం వల్లే పోయింది నాయుడు బావా. ఓ స్నేహితుణ్ణి ప్రమాదం నుంచి తప్పించబోయి నీ కాలు చచ్చబడిపోయింది. పుట్టుకతోనే అవుట్ అని కాదు కదా. చచా, నీకు పోలియో అలాంటివేం లేవు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు? కొందరికి తెలియాలి అత్తయ్య. ఎవరికి తెలియాలి నాయుడు బావా? తెలియనోళ్ళకి తెలియాలి. ఆవిటోళ్ళకి పిల్లలు పుడితే ఆవిటి వాళ్ళుగానే పుడతారని కొందరు ఏదో అపోహపడుతున్నారు అత్తయ్య. ఆ ఆవిడతనం నుంచి తప్పించుకోవడానికి ఏయో చేస్తారో ఏయో కొంటున్నారు. చచ్చా, భలేవాడి వల్లుడు. నువ్వు అవిటివాడివని, పుట్టబోయే పిల్లలు కూడా అవిటివాళ్ళుగా పుడతారని స్నేహం అన్న అనుకుంటున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు. టాపిక్ ని ఎటు తీసుకెళ్తున్నారు? చా, స్నేహ అలా ఎలా ఆలోచిస్తుందమ్మా? తను చదువుకుంది. అంత గుడ్డిగా మూఢనమ్మకాలను ఎలా నమ్ముతుంది? ఏమోనే, ఆ భాగ్యం ఇంటికొచ్చిన దగ్గర నుంచి అందరి మనసులో పాడు చేసిందేమో అనిపిస్తుంది. అలాంటిదేం లేదు గాని అందరూ వెళ్ళి భోంచేయండి. నేను సుబ్బమ్మతను పిలుచుకొని వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఇందాక ఆ కుంటి పిల్లాన్ని చూసినప్పటి నుంచి స్నేహ అదోలా ఉంది. తనకు అలాంటి పిల్లాడు పుడతాడేమోనని భయపడుతుంది. నాయుడు బావా, ఏంటి తినకుండా ఏం ఆలోచిస్తున్నా? నేను తింటానని నీకు చెప్పలేదు కదా. మరి ఇక్కడ కూర్చున్నారు కదా అల్లుడి గారు. అంటే ఎక్కడ కూర్చున్నారో కూడా తెలియనంత పరధ్యానంలో ఉన్నారా? లేస్తున్నావేంటి నాయుడు బావా? తిను. నాకొద్దు, నేను తిన్నా. అయితే నేను తినను. నాతో నీకేంటి? ఇప్పుడు అన్నంపై అలకేంటి? నాకు ఆకర్లేదు. నాకు లేదు. నువ్వు ఒట్టి మనిషివి కాదు, కడుపుతోనో తినాలి. నువ్వు తిను, నేను తింటాను. సరే, ముందు నువ్వు వడ్డించుకో. వద్దపర్ణ, అపర్ణ, అపర్ణ వద్దు. వద్దపర్ణ, అపర్ణ. అపర్ణ, 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 అపర్ణ. అయ్యో, అపర్ణ, 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 వదిలే, వదిలే, వదిలే అపర్ణ. అపర్ణ, అయ్యో ఓకే అపర్ణ, అయ్యో ఓకే అపర్ణ. అపర్ణ, కూర్చో కూర్చో. అపర్ణ, 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 ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో, అపర్ణ, లే. అపర్ణ, జాగ్రత్త. అపర్ణ, అపర్ణ, కూర్చో కూర్చో. అపర్ణ, జాగ్రత్త. అపర్ణ, అపర్ణ, అపర్ణ కళ్ళు తెరువు అపర్ణ, అపర్ణ కళ్ళు తెరువు అపర్ణ. అపర్ణ, అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఇందు, నీళ్లు తీసుకురాపో. అపర్ణ, 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 అపర్ణ కళ్ళు తెరువు అపర్ణ. అపర్ణ కళ్ళు తెరువు.
అపర్ణ ఎలా ఉంది అపర్ణ? కడుపులో ఏతుల్లో ఉంది అర్జున్. అయ్యో అది అబార్షనే, బిడ్డ చచ్చిపోయి ఉంటుంది. డాక్టర్ ఫోన్ చేయనా? వద్దు అర్జున్, కాసేపు ఇలాగే ఉండు నువ్వు. నువ్వు ప్రతిదీ ఇలాగే అంటావు. వెంటనే డాక్టర్ని తీసుకొస్తానుండు. అర్జున్ హా? విడ్డూరం కాకపోతే పావు షాక్ కొట్టడం ఏంటమ్మా? పోయే కాలం వస్తే తాడు కూడా పాములా కరుస్తుంది అంటారు. ఇక్కడేమో పాము కరెంట్లా షాక్ కొట్టింది. అవును, ఇంతకీ పామేది? అయ్యో, ఇది పాము కూడా కాదే, పూలదండ. నిజంగానా? అవునా? దండే. ఇదెలా షాక్ కొట్టిందబ్బా? ఏమో. మరి పూల్ షాక్ కొట్టడం ఏంటి? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఇలా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బాగుందా షాక్? నిమిషంలో తెలిసిందిలే ముందే దిగదారి నిలుచుందిలే. పూలదండలో కరెంట్ వైర్ పెట్టి నాకు షాక్ కొట్టించి అబార్షన్ అయ్యేలా చేయాలనుకున్నారు. మీ వెధవ తెలివితేటలు ముందే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నా. ఇందాక నాకు షాక్ కొట్టలేదు. నేను దండని పట్టుకోవడానికి ముందే స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడే ఆన్ చేశాను. వదలకూడదు అర్జున్. ఇలాంటి విష సర్పాలని గొంతు పట్టుకొని విసిరిపారేయాలి. లే. అపర్ణ, జాగ్రత్త. నాతో పెట్టుకుంటే ఇలాగే కాకుల్లా మాడిపోతారు. బీ కేర్ఫుల్. ఎందుకు నన్ను కొడుతున్నారు? నీ వల్లనే మాకు ఇదంతా. చెత్త ప్లాన్ వేసి మాకు షాక్ కొట్టించావు కదా. ఇలా జరుగుతుందని నేనేమన్నా ఊహించానా? అపర్ణ ఇలాంటిదేదో ఒకటి చేస్తుందని నేను చెప్పానా? చిచి, ఇంకెప్పుడు నిన్ను నమ్మకూడదు. నీతో చేతులు కలిపితే ఇలాగే మాకు వాతలు పడతాయి. ఎలా ఉన్నావు అక్క? స్నేహ అపర్ణ బాగున్నావా? వదిన బాగున్నారా? రా ఆ, బేదరా, రా. బాగున్నాను. సుకన్యక్క బాగున్నావా? బాగున్నాను. వదిన గారు, పిలవగానే అంతా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాకుండా ఎలా ఉంటావమ్మా? నా కొడుకు వచ్చాక నీ కూతురు రాకుండా ఉంటుందా? వాళ్ళొస్తే నేను ఆగుతానా? నా వెంట నా కూతురు మేనకోడలు ఆగుతారా? మాకు పిలుపులుంటే చాలు, పట్టింపులేమీ లేవు.